ఈ కారే కన్నిటి చుక్క వెనుకల మనకి తెలియని ఏదో కథ ఉంది. ఆ కథ ఏంటో తెలియాలంటే మనం ముందు ఈ కథలోకి వెళ్ళాలి. హాయ్, నా పేరు సంతోష్. ఈరోజు నా 10th రిజల్ట్. నేనేంటి ఇంత కూల్గా ఉన్నా అనుకుంటున్నారా? నా మీద ఉన్న నా నమ్మకం. హలో సంతోష్, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నా. చెప్పరా. అరే, ఈరోజు మా 10th రిజల్ట్ రా, తెలుసా నీకు? ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? నీదేంద్రా, నీకైతే 10/10 వచ్చింది. మీ ఇంట్లో ఇంకా పండుగే పండుగ. మరి నీ పరిస్థితి ఏంట్రా? మా ఇంట్లో కూడా పండగేరా. మా అమ్మ ఏమో చీపి తిరిగేస్తుంది, మా డాడీ ఏమో భర్త పూజ చేస్తాడు. సర్లేరా, నా కాల్ వస్తుంది, మళ్ళీ తిరిగి కాల్ చేస్తాను. బాయ్ రా. సో ఇదండి, యూనిఫామ్ లైఫ్ అయిపోయింది. నెక్స్ట్ సివిల్ లైఫ్ ఎంటర్ అవుదామా? గుంజిల్ది రా, తీరా గుంజిల్ది. నువ్వు జర్ర వన్ విలోన్ రా, ఇక్కడ వన్ బల్బ్ జూర్రా. తీ ఏందిరా, కాలేజ్కి వచ్చినావా, స్కూల్కి వచ్చినావా? బట్టనేంది, జుట్టేంది, సంగతి ఏంది? ఏమ్రా, ఏం తెచ్చినావు బాక్స్లో? పులిహోర అనుకుంటామా? పులిహోర కలపడం వీడికి ఏమొస్తుంది? పప్పు అన్నాం అనుకుంటా. వీడు పప్పులానే ఉండు. ఏం తెచ్చినావురా? ఆవకాయనా? కాలేజీలో ఆవకాయ ఏందిరా? అన్నా ప్లీజ్ అన్న. ఏం చెప్పిద్దామా? గుంజిలు తీపిద్దామా? 50 తీపిద్దామా? అన్నా వద్దన్న, ప్లీజ్ అన్న. 100 తీపిస్తే అయిపోతుందిగా. స్కూల్లో మా ఫ్రెండ్ ఉండేవాడురా. అయితే ఏమైందిరా? ఆడు ఇదే కాలేజ్ జాయిన్ అయిందంట. ఎవడరా వాడు? అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్న, వద్దానా ఇక్కడ రారా. సరే గుంజిల్ది రా ప్లీజ్. అరే నువ్వు బయట వెయిట్ చేయరా, నేను మళ్ళీ వస్తాను. అరే గుంజిల్ది రా, తీరా మొత్తం తీరా. ప్లీజ్ అన్న. అన్నా ఏమైందన్నా? అరే నీదేంద్రా? ఏమైందన్నా? స్కూల్కి వచ్చినట్టు వచ్చిండేం రా వాడు. నేను చెప్తాను. కాలేజ్కి వచ్చినావు, దేనికి వచ్చినావు? అన్నా నేను చెప్తాను, నేను చూసుకుంటా. అరే నేను చెప్తా అంటున్నా, నేను చెప్తా. తీరా, నువ్వు తీరా, నేను చూసుకుంటానా? సరేరా, నేను చూసుకుంటా. ఇంకోసారి రాకుండా చూసుకో, లేదా నీకుంటుందిరా కిరణ్ గా. నీకుంటది మరి. ఓకే, బ్యాగులు వేసుకొని బోర్రా రేయ్. అరే నువ్వు ఇంకోసారి అట్లా రాకరా రేయ్. రే మళ్ళా కనిపించరా రే కాలేజ్, మళ్ళా కాలేజ్లో కనిపించదురా రే. ఈరోజు వీళ్ళతో అయిపోయిందిరా, కేల్ కథం. అరే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే ఎందుకు ఆపినావు? అరే ఆ చిన్నప్పటి నుంచి నా ఫ్రెండేరా, కానీ ఆయనతో తెలుసుకునేది చాలా ఉంది. అరే ఆయన ర్యాగింగ్ చేసే చిన్న దాంతో వదిలేస్తారా, కానీ ఆయనతో తెలుసుకునేది చాలా ఉంది. వదలను నా కొడుకుని, చూపిస్తా, నేనేందో చూపిస్తా. ఏంట్రా ఇంకా పడుకోలేదా? లేనా, కాలేజ్ నుంచి ఇప్పుడు వచ్చా. ఇంకేంటి విశేషాలు? అంత ఫైన్ నానా. అంత బాగుంది అయితే. ఫస్ట్ డే కదా, ఓకే, ఆల్ ఫైన్. ఎలా ఉందిరా కాలేజ్ ఫస్ట్ వర్కింగ్ డే? అంతా ఓకే నాన్న, ఫస్ట్ డే కదా, ఇప్పటికైతే ఓకే. ఈరోజైనా బాగా కష్టపడరా, రేపు ఫ్యూచర్ బాగుంటుంది. ఈరోజు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని రేపు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఓకే నాన్న. మాటలు ఏముంటా, రాత్రంతా నేను చెప్తూనే ఉంటా. రేపు పడుకోపో, రేపు పొద్దున్న తొందర లేవాలి. ఓకే నాన్న, గుడ్ నైట్ నాన్న. ఏమైందిరా రిజల్ట్స్? ఈసారి టాప్ అయ్యా నాన్న. ఓ కంగ్రాచులేషన్స్. మీ బ్లెస్సింగ్స్ ఇంకెప్పుడు ఉంటుంది. లైఫ్లో మంచి ప్లానింగ్ ఉండాలి, మంచి డిటర్మినేషన్ ఉండాలి, మంచి హార్డ్ వర్క్ ఉండాలి. అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతావు. సరే నాన్న. బోర్డు ఏంట్రా ఎంటీగా ఉంది? లేనా, ప్లాన్ చేస్తానన్నా. రాసుకో, ఓకే. ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసుకో, అప్పుడే సక్సెస్ అవుతావు. ఓకే ఓకే నాన్న. దట్స్ నైస్. అరే ఏమైందిరా, అది చేస్తా ఇది చేస్తా అన్నావు, మళ్ళా ఆడే కాలేజ్ టాపర్ అయ్యిండు. అరే అసలు కదా ఇప్పుడే మొదలైందిరా. దీపిక అసలు ఎవర్రా ఈ దీపిక? ఒకప్పుడు స్కూల్లో మనోడు 1 సైడ్ లవ్రా, కానీ మనోడు పట్టించుకోలే. కాలేజ్లో ఏమో ఇప్పుడు లేట్ జాయినింగ్. అస్సలు కదా ఇప్పుడే మొదలైందిరా. రేపటి నుంచి చూపెడతానికి. ఏ దీపు రా, లేట్ అవుతుంది.
మమ్మీ బాయ్. దీపు లేట్ అవుతున్నాడు. వస్తున్నానే, వెళ్దాంపా. ఏంటి లేట్ అయింది? అరే లేట్ లేచినానే నేను ఈరోజు. ఇట్లా లేసు. అరే మా ఫ్రెండ్స్ కూడా ఇదే కాలేజే. అవునా? అరే నేను ఉద్యమన కంప్లీట్ అయిందానే. నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? నువ్వెప్పుడు ఇంతేనే బాబు. అయ్యో. హే అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్దాంపా. హే హాయ్ రా. ఏ హాయ్ రా. హాయ్. ఇవాళనే జాయిన్ అయినావా? అవునరా, ఈరోజే జాయిన్ అయినా. అరే నీ దగ్గర ఏమైనా బుక్స్ ఉన్నాయారా? నోట్స్ నాకు ఇన్కంప్లీట్ ఉంది. లేవురా, నేనే రాయలేదు, ఇంకా రాయాలి. ఎవరికైనా అడగొచ్చు కదా. మనోడు పిలుస్తా. అరే సంతోష్. ఏ హాయ్. హే హాయ్ సంతోష్, నువ్వు కూడా ఇదే కాలేజా? ఇదే కాలేజ్. చెప్పరా పిలిచావు? అమ్మాయికి ఏదో బుక్స్ కావాలంట, ఉన్నాయా? నీ నోట్స్ ఏమైనా కంప్లీట్ అయ్యాయా? నావి చాలా ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. చదువుకున్నది ఉన్నాయి, ఎగ్జామ్స్ వస్తుంది. ప్లీజ్ ఇవ్వచ్చు కదా. మిగతావి మరి ముందు ఇవి రాసుకో, నేను తర్వాత ఇస్తా. బాయ్ రా. ఏమమ్మా ఏం చేస్తున్నావు? ఓకే బాయ్ సంతోష్. సరే బాయ్. ఏం చేస్తున్నావురా? నన్న చదువుకుంటున్నాం. వెరీ గుడ్. స్మాల్ కాంప్లిమెంట్ రా నీకోసం. ఏంటిది నాన్న ఇది? చూడు, ఇట్స్ ఎ సర్ప్రైజ్. వాచ్. హౌ ఇస్ ఇట్? బాగుంది, థ్యాంక్ యూ నాన్న. లాస్ట్ టైం క్లాస్లో టాప్ అయ్యావు కదా, చిన్న కాంప్లిమెంట్. ఓకే థ్యాంక్ యూ నాన్న. అదే కంటిన్యూ చేయరా. ఓకే రైట్ మరి. సంతోష్ నీ బుక్. ఓకే బాయ్. బాయ్ బాయ్ బాయ్. గుడ్ నైట్ మా. బా ఏం రోయ్, ఎప్పుడు లేని ఈరోజు టిప్ టాప్ రెడీ అయినావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నీ కథలు నాకు తెలీదా? ఏం లేనా. బాయ్ మా. జాగ్రత్త, బాక్స్ తీసుకెళ్ళవా? ఏమొద్దులేమ్మా. సరే పో. హాయ్ మామ. హాయ్ రా. హాయ్ మామ. ఏమ్రా మంచి టిక్ టాక్గా రెడీ అయినావు, ఏంటి సంగతి? ఏమోరా, రాత్రి అంతా నిద్ర పట్టలే. అదేరా ప్రేమ అంటే. ఏమో కొత్తగా అయితే అనిపిస్తుంది. ఇది 100% లవ్వే, నేను చెప్తున్నా కదా, ఇది 100% లవ్వే. ఏమోలే, వెళ్దాం పద, ఇదంతా కాదు. సరేపా. సిరి, నీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అది అది ఇది అంటున్నావు, ఏంటో చెప్పు. మీ ఫ్రెండ్ ఏంటి రాలే? ఫ్రెండ్ అంటున్నావు ఏంటి, కొత్తగా అడుగుతున్నావు ఏంటి, చెప్పు. లైన్ వేస్తున్నావా? అలా ఏంలే. అబ్బా ఏంటి సార్, సెట్ చేయమంటారా? ఏమో ఈ మధ్య చాలా గుర్తుకొస్తుంది, అబ్బో అందుకని అడిగా. మా ఫ్రెండ్ పిలుస్తున్నాడు, బాయ్. ఓకే. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? నాన్న చదువుకుంటున్నా. ఒళ్ళో బుక్ ఉంది, నీ బ్రెయిన్ ఎక్కడో ఉంది? నాన్న చదువుకుంటున్నా. నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అసలు బుక్ మీద. బ్రెయిన్ ఎక్కడో పెట్టి ఆలోచిస్తావు, చుట్టూ జరుపుకుంటావు, నీలో నువ్వే నవ్వుకుంటావు. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? అంతా ఓకేనా? ఆల్ ఫైన్ నాన్న, ఆల్ ఫైన్. లేదు, చదువుకుంటున్నా. కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకోవాలి. కీప్ ఫోకస్, కీప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ స్టడీస్. ఓకే నాన్న. ఏ
ఏ మామా ఏదో రాస్తున్నట్టున్నావు ఏం లేదు మామ. గట్టిగా ఏదో రాస్తున్నట్టున్నావు. మామ, ఇక్కడి ఏం లేదు మామ. ఇక్కడే మామ, నువ్వు మామ. ఇక్కడి ప్రియతమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఆహా ఈ లేఖ ద్వారా వ్యక్తపరుస్తున్నాను. ఓహో ఇది కథ కాదురో, ప్రేమ లేఖ రాసినావు. ఇవన్నీ సరే కానీ రేపు రిజల్ట్ అంట తెలుసా? నేను ఫీల్ మామ. సరేలే ఏదైతే అదైంది, వెళ్దాం పద. ఏమైందిరా నిన్న రిజల్ట్స్ అనుకుంటా కదా? అవునా? ఏమైంది రిజల్ట్? ఫెయిల్ అయినా. జీవితంలో మొట్టమొదటిసారి ఫెయిల్ అయినట్టు నువ్వు. నానా కొంతకాలం నుంచి చూస్తున్నా నీ ప్రవర్తన అదోలాగుంది. నానా కొంతకాలం నుంచి చూస్తున్నా నీ ప్రవర్తన అదోలాగుంది. నేనేం చేసినా? ఈ లెటర్ ఏంటి, ఈ అమ్మాయి ఏంటి, ఈ పనులేంటి? నేనేం చేసినా? పెద్దవాళ్ళకి ఎదురెదిరినంత పెద్దోడైపోయేవారా నువ్వు? ఎప్పుడు పక్కన ఉంటే ఏది కాలేము. చిన్నప్పటి నుంచి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచాను. చివరికి నువ్వు చేసేది ఇదారా? ఏది మంచి ఏది చెడు తెలుసుకున్న పొజిషన్ నేను లేనా? ఏం తెలుసురా నీకు? చేసేవని చేస్తూనే ఉన్నావు కదరా. నా ముందే చేసేవని ఏం చేసినా? చేస్తున్నా. అసలు ఏం చేసినా? చూడు కనిపించలేదా? హలో దీపు. చెప్పు సంతోష్. ఏం లే, నీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు. ఏం లే, కాలేజీలో ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా, కానీ ధైర్యం చాలా లేక ఇప్పుడు కాల్ చేస్తా. నువ్వేం అనుకోవు కదా? నేనేం అనుకోను, చెప్పు ఏమైందో. ఏం లేదు, నువ్వంటే నాకు ఇష్టం. అరే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఫోన్ పక్కన పెట్టి చదువు. బుద్ధిగా చదువుకోరా. ఫోన్ పక్కన పెట్టు. నా మాట విని ఫోన్ పక్కన పెట్టి చదువుకోరా. ఏహే, ఎప్పుడు చదువు చదువు చదివే జీవితం కదా డాడీ. ఏంట్రా నసొస్తుంది నీకు? పెద్దోళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఫోన్ పక్కన పెట్టు. చెప్తావా? ట్రైనింగ్ ఇచ్చిన ఆల్టరేషన్ కుక్క లెక్క ఎప్పుడు నా ఆమె నేను ఎడికిపోతున్నా, నేనేం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎప్పుడు ఇదేనా? నీకంటూ లైఫ్ లేదా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏహే, ఎక్కడికి వెళ్తావు నా కోడాక? ఏం చేసావు? ఏం చేసావు? ఏమైంది? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై అయ్యట్లేదు. ఏమైంది? ఏం లేదు, చెప్పు ఏమైంది? నీతో మాట్లాడాలి. నాకు ఇష్టం లేదు నీతో మాట్లాడడం. నన్ను లవ్ చేసావు కదా, జీవితాంతం నీతోటే ఉండాలనుకున్నా. ప్లీజ్. సారీ, నన్ను వదిలే సంతోష్ ప్లీజ్. ఎన్ని రోజులు నాతో తిరిగింది ఉన్నది? ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను? కలిసి తిరిగినంత మాత్రాన ప్రేమించినట్ట? లవ్కి ఫ్రెండ్షిప్కి తేడా తెలియదా ఏంటి నీకు? నీకోసం ఎన్నో కోల్పోయాను, నిన్ను కోల్పోవడం నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్ దీపిక, దీపిక ప్లీజే, నా వల్ల కాదే. దీపిక ప్లీజ్ వినే. అవును, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నన్ను పట్టించుకున్నావా? ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు, ప్లీజ్ వదిలే సంతోష్ ప్లీజ్. కోల్పోయింది జీవితంలో నువ్వు, నేను కాదు. నువ్వు నా జీవితంలో అవసరమే లేదు, ప్లీజ్ వదిలే. గుడ్ బాయ్. దీపిక, దీపిక ప్లీజ్, దీపిక, దీపిక. ఏమైందిరా? సంతోష్ గారి గురించి ఏదో చెప్పినావు, సక్సెస్ అయిందా మరి? అరే మామ, సంతోష్ గారి లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఆయన జీవితం మొత్తం ఖరాబ్. నేను అరే చిన్నప్పటి నుంచి అన్నిట్లో ఆడే ఫస్ట్ వస్తుండ్రా. టీచర్లు కూడా ఆడనే మెచ్చుకుంటుర్రా. స్పోర్ట్స్ కానీ డ్యాన్స్లో కానీ ప్రతి దాంట్లో ఆడే ఫస్ట్ వస్తుండు. ఆఖరికి నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఆడనే ప్రేమిస్తుందిరా.
అందుకే ఆయన మీద నాకు పగ. అరే ఆపరా ఆపరా. ఎప్పుడా అయిపోయిందిరా, నా లైఫ్ అంతా అయిపోయింది. ఏమైపోయిందిరా? మా నాన్న పెద్ద విలన్ రా, ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటాడు. లైఫ్లో ఏదైనా చేద్దామంటే చేయనియాడు. నేను ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎవరి కోసం ఎవరి కోసం బతకాలి? అరే మీ డాడీ విలన్ కాదురా, హీరో. ఎందుకంటే మీ డాడీ చేసిన త్యాగాలు ఎవ్వరు చేయలే. మీ డాడీ లేకపోతే నువ్వు లేవు. ఏం చేసిండ్రా మా నాన్న? ఏం చేసిండు? మీ డాడీ చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగినా కాదనకుండా అన్నీ ఇప్పించిండు. అరే మీ డాడీ ఏ పండుగకైనా బట్టలు కొన్నాడా? ఎందుకంటే నీ చదువు విషయంలో ఎక్కడ తక్కువ అవుతుందో అని అన్నీ ఆలోచించి బట్టలు కూడా కొన్నాడు. నువ్వేమంటున్నావు నా కోసం ఏం చెయ్యలే అని? అరే మామ, కొంచెం ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మళ్ళీ వస్తాను, ఓకేనా? అరే ఉదయ్ మంచోడు అనుకున్నావు నువ్వు? నీ లవర్ పోవడానికి కారణం కూడా ఉదయ్. ఏం చేసిండ్రా? సరే, నువ్వు కూడా నార్మల్గా లవ్ చేసినట్టు చేసి టైం పాస్ అయ్యి తర్వాత చూసుకుందాం. సరే మరి, నేను చెప్పినప్పుడు ఆయన ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయి, ఓకేనా? చిన్నప్పటి నుంచి అన్నిట్లలో నువ్వే ఫస్ట్. అది వాడు ఓర్వలేకపోయాడు. కనీసం లవ్ చేసిన అమ్మాయి అయినా దక్కుతుందేమో అంటే ఆ అమ్మాయి నిన్నే లవ్ చేసింది. అది వాడు సహించలేకపోయాడు. అందుకే వాడు నీ లవ్ని ఎట్టి పరిస్థితిలో బ్రేకప్ చెప్పాలని ఇలా ప్లాన్ చేసి ఆ అమ్మాయితో ఇవన్నీ చేపించాడు. అవునా? అవునరా, ఇది నిజం. నానా 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 నానా, ఎప్పటి నుంచో నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నీ గురించి ఆలోచించి ఆలోచించి నా గుండె భారం ఎక్కింది. ఆ భారం ఎంతగా అంటే నేను వేయలేనంతగా. నేను ఈ మధ్య డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నన్ను ఎక్కువ ఆవేశపడద్దని చెప్పారు. నాకు ఈ మధ్యలో ఒక మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చింది. నా దగ్గర ఎక్కువ సమయం లేదు. నేను ఎప్పటి నుంచో నీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు నేను నీతో మాట్లాడిన ప్రతిసారి నా మీద చిరాకు పడ్డాం, నా మీద కోపపడ్డాం. నీ గురించి ఈ ప్రపంచంలో ఎవరైనా మంచిగా ఆలోచించే వాళ్ళంటే కేవలం మీ నాన్న మాత్రమే. నేను ఉన్నా లేకపోయినా జీవితంలో నువ్వు అనుకున్న స్థాయికి ఎదగాలని ఆశిస్తూ మీ నాన్న.